అమ్మా, ఇప్పుడు నేను ఎటు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నానమ్మా. నైని నాకు డివోర్స్ ఇవ్వలేదు, ఇవ్వదు కూడా. అలాంటప్పుడు అందరి ముందు విశాల్ బాబు నా భర్త, నేను ఆయన కలిసి ఉంటామని తెగించి చెప్తే బాగుంటుంది కదమ్మా. తన మనసులో మాట చెప్పకుండా అలానే ఉండిపోతే జాస్మిన్తో నా పెళ్లి జరిగిపోతుంది. నా గుండె ఆగిపోతుందమ్మా. బ్రేక్ ఫెయిల్ అయిందా? పడట్లేదేంటి? అమ్మా, నైని! అమ్మా నైని, ఈ రిపోర్ట్స్ నీకు చేర్చలేకపోతే నన్ను క్షమించు తల్లి. అమ్మా, నా చుట్టూ జరుగుతున్న వాటిని చూస్తుంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. వకీల్ అమ్మాయి గారితో పెళ్ళనగానే హడావిడిగా చేసే ప్రయత్నం చేస్తారనుకున్నాను. బాబుగారి నుదుటిన భాసికం కట్టి రాబోయే గండవేంటో తెలుసుకోవచ్చనుకున్నాను. కానీ ఈ ఇంట్లో ఇన్ని ఆచారాలు, ఇన్ని పద్ధతులు ఉన్నాయని నాకు తెలీదు. ఇంతమంది ఉంటారని కూడా తెలియదు నైని. అమెరికా నుండి పొడుగావిడ వచ్చిందా? అప్పటి నుండి నీకు ఇంకా కష్టాలు ఎక్కువయ్యాయి. కష్టం వస్తే పర్వాలేదు శివ, నష్టం జరగకూడదు. ఎందుకు జరగలేదు? చింతకాయల్లో నీ తాళి తెంచాలని చూసా.
కాగితం విసిరేసినట్టు నిన్ను ఈ ఇంట్లో నుండి గెంటేయాలనుకున్నారా? ఆగండి 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 ఆగండి. ముట్టుకుంటే ఏం చేస్తారో నాకే తెలీదు. ఈ ఇల్లు నాది, ఇల్లు నాది, ఇల్లు నాది, ఇల్లు నాది, ఇల్లు నాది. పసుపు పూయమన్నప్పుడు నీ చేయి తెగిందా? చెల్లి, గాజు ముక్కలున్నాయి, గుచ్చుకొని రక్తం వస్తుంది. లేగు. నైని, హారతి బలం పడిందని నీ చెంప మీద జాడొచ్చి కొట్టారా? ఇన్ని జరిగితే ఏ నష్టం జరగలేదన్నట్టు మాట్లాడతావేంటి? నన్ను తిట్టారనో కొట్టారనో బాధపడను శివ. చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది నాకు. జరగబోయే ప్రమాదాలు ఇవి అని ఊళ్ళో వాళ్ళకి చెప్తే శని నోటిదని ఎన్నోసార్లు చేయి చేసుకున్నారు. ఈ మాట చెప్తేనేమో తాతయ్య అమ్మవారు నీకిచ్చిన వరం అంటాడు. పెనం మీద అట్లేసినట్లు అన్నిసార్లు చెంపలు వాయిస్తే అది వరమలా అవుతుంది, శాపమే కదా. అలా అనుకోలేదు శివ. ఎవరికీ లేని శక్తి అమ్మవారు నాకే ఇచ్చారంటే నేను ఆపదలో ఉండే వారిని కాపాడుతానని ఈ తల్లి నమ్మకమనే కదా. అమ్మ మహాతల్లి, నిన్నెవరు కాపాడుతారు చెప్పు? జరిగిన వాటిని చూసి నువ్వే అలా కావాలని చేస్తున్నావని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. బాబుగారు అర్థం చేసుకుంటే చాలు. ఆ జశ్వంత్ బాబు పూల మీద ఏదో చల్లాడు. భయంతో హారతి పళ్ళం పారేసుకున్నాను. తీరా చూస్తే జశ్వంత్ బాబు మళ్ళీ అందరి మధ్యలో ఉన్నాడు. క్షణం పాటు అది భ్రమేమో అనిపించింది. నీకు తిక్క పట్టిస్తున్నారు నైని. వాళ్ళ ఉచ్చులో పడొద్దు చెప్తున్నా. చాలా జాగ్రత్తగా ఉండు. అసలే కౌరవులు ఉన్నట్టు అంతమంది ఉన్నారు. మన వైపు హాసినమ్మ గారు, అహల్య అమ్మగారు, ఒక్కరిద్దరే బలగం ఉంది. ఎవరున్నా లేకపోయినా విశాలాక్షమ్మ తల్లి అండు ఉంటే చాలు శివ. నా భర్తను నేను కాపాడుకుంటాను. బాబుగారు, బాబుగారు. ఆల్ రైట్. ఇప్పుడంత అర్జెంట్ ఏం లేదు, కానీ నెక్స్ట్ వీక్ పర్సనల్గా వచ్చి కలవమని చెప్పండి. ఓకే, యా, ఓకే, థ్యాంక్ యూ. బాబుగారు, బాబుగారు, ఒకసారి కిందకి రండి. ఏమైంది? ఒక్కసారి నాతో రండి. ఎక్కడికి? రండి చెప్తాను. నైని, రండి. చూడండి బాబుగారు, నా నమ్మకం నిజమైంది. మొక్క పచ్చగా మారింది, చిగురు కూడా వచ్చింది. వావ్, బ్యూటిఫుల్.
బ్యూటిఫుల్. దుర్దపిని ఏంటి కప్పలా అలా నోరెళ్ళ పెట్టావు? చూడది విశాల్ని చేయి పట్టుకుని ఎలా తీసుకెళ్తుందో. మొగుడు పెళ్ళాలు చేతులు పట్టుకోక జుట్టు పట్టుకుంటారా మీ అమెరికాలో? ఎహే, ఇంకా నీకు తిరుగులేదు నాయని. నువ్వు ఏదైతే నమ్ముతావో అదే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది విష్? ఎన్నో కలలతో సిటీకొచ్చింది. ఈ ఇంటికి యువరాణి అవుతాననుకుంది. ఎక్కడ నిజమైంది? దుర్దపిన్ని ఇప్పటికిప్పుడు నా చెల్లి ఈ కోటలో మహారాణిలా బతికేవచ్చు. మీరు భయపడి నలిగిపోయి చచ్చిపోతారేమోనని ఆగిపోయింది. ఏంటేంటి? అవును మరి. తనకి ఆ అర్హత, హక్కు, అవకాశం అన్నీ ఉన్నా సరే చాలా సింపుల్గా ఉందంటే అది మీ అదృష్టం అనుకోవాలి. పర్లేదులే వదినా, అత్తయ్యకి కొన్ని అర్థం కావు. మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది దుర్దపిన్ని? ఎండిపోయిన ఈ మొక్క పచ్చగా చిగురించి ఇంతటితో ఆశలు వదులుకోవద్దు నైని. నీ జీవితం కూడా పచ్చగా ఉండబోతుందని చెప్పకనే చెప్తుంది. అబ్బాచ్చా, ఏంటే నైని, ముగిసిపోయే నీ స్టోరీలో ఇంకో మలుపు కూడా ఉందా? బాబుగారు నా నమ్మకం నిజం అవుతుందని చెప్పారు. అదే నిజమైతే నా జీవితం కొత్త కథగా మారుతుందమ్మగారు. అంత లేదు. ఇంకొద్దిసేపట్లో సంగీత్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత జాస్మిన్తో పెళ్ళవుతుంది. రావిష్ రెడీ అవుదు గాని. అత్తయ్య అమ్మగారు ఆ సంగీత్ అంటే ఏం చేస్తారు? అప్పగింతలప్పుడు ఏడుపులుంటాయి కదా చెల్లి, అందుకే పెళ్లికి ముందు గెంతులు వేసే ప్రోగ్రాం పెట్టుకుంటారు. అదే సంగీత్. చెల్లి పద, మనం కూడా రెడీ అవుదాం దా. అక్క, సూర్యదేవర సామ్రాజ్యమని ఊరికే మాటల్లో చెప్తే సరిపోదని అమెరికా అల్లుడి పెళ్లికి ఈ ఇంటినే రాజమహల్గా మార్చేశావంటే హ్యాట్స్ ఆఫ్ అక్క నీకు. సంగీత్కి సంబరపడిపోతే పెళ్లి మండపానికి వెళ్తే ఏవైపోతావో పర్సు? అది ఈ డెకరేషన్ కంటే జేజమ్మలా ఉంటుందా? అంతే కదా మామ. ఆ పల్లెటూరు పిల్లను విశాల్ పెళ్లి చేసుకున్నాడు అనగానే అది ఒక పిల్ల అని మనందరికీ డౌట్ వచ్చింది కదా. పైగా మనం చూడలేదు. అందుకే ఇప్పుడు జాస్మిన్తో జరగబోయే పెళ్లిని పెళ్లి అనేలా ఇంత ఘనంగా జరిపిస్తోందమ్మ. మ్మ్. మనమే ముందనుకుంటే మనకంటే ముందే అందరూ రెడీ అయిపోయారు. మొదట్లో అభ్యంతరం చెప్పిన నాన్న, శబరి, పిన్ని వాళ్ళే టిప్ టాప్గా రెడీ అయ్యారంటే గ్రేట్ అనుకోవాలి. వల్లభా, నాకీ పెళ్లి ఇష్టం లేదని పాత చీర కట్టుకున్నంత మాత్రాన మీ అమ్మ ప్రయత్నాలు మానుకోదు కదా. ఎప్పటికైనా అహల్యకి అర్థమైంది. సంతోషం. మంచి కార్యం అనుకుంటే ముందుకు అడుగు వేయడం తప్పదు కదా తిలోత్తమ్మ.
బావగారు మీరేం సెలవిస్తారు? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. జోకేంటంటే బావగారు, విశాల్ నైని పెళ్ళై ఇన్ని రోజులైనా ఒక్కసారి కూడా కక్కు రాలేదు. అసలు ఒకటైతే కదా మామా. ఒక్కటి కాని వాళ్ళని విడదీయడమేంటో వెరైటీగా. రై పర్సు, ఎక్కువ నవ్వకండ్రా, తర్వాత మీరే ఏడుస్తారు. మేమెందుకు ఏడుస్తాం నాన్న? ఏడిస్తే గీడిస్తే చెల్లెల్ని అప్పగిస్తూ జశ్వంత్ ఏడవాలి. నేనెందుకు ఏడుస్తాను బావా? నేనేమన్నా నా చెల్లిని ఫారెన్కి ఇస్తున్నానా? టిఫిన్ టైంకి తలుచుకుంటే లంచ్ ఇక్కడే చేయొచ్చు. అంత దగ్గరగా ఉన్నాం కదా మనం. నీకేమైంది? ఒంటి మీద సెంటు కొట్టుకోగానే పూల తోట పెంచినట్టు ఫీల్ అయిపోతున్న ఈ పరమానందయ్య శిష్యుల్ని చూస్తుంటే నవ్వొస్తుంది అత్తయ్య. మమ్మల్ని నన్ను అనేది ఇంకా అనుమానం ఏంట్రా? ముందు ఎందుకు నవ్వేవో చెప్పవే నువ్వు. అప్పుడే పెళ్ళైపోయినట్టు బావా పాలకోవా అంటుంటే ఇంత అమాయకులు ఉంటారా అని నవ్వొచ్చింది బామ్మ. కరెక్ట్ వదినా, ఇన్నాళ్ళు నిన్ను ఇన్నోసెంట్ అనుకున్నాను, బట్ నో. అంటే పెళ్లి జరగదనుకుంటున్నావా హాసినమ్మా? నీ ఆనందాన్ని అలాగే ఉంచుకో. ముందు సంగీత్, ఆ తర్వాత పెళ్ళయ్యాక అప్పుడు మాట్లాడుకుందాం. పిచ్చిదేదో అంటుంది లేరా. ఇంతకీ జాస్మిన్ ఎక్కడ? ఎక్కడొదినా? రండి. నీ కాబోయే కోడల్ని రెడీ చేసి తీసుకొచ్చాను. ఎలా ఉన్నాను ఆంటీ? అందమే ఆశ్చర్యపోయేలా ఉన్నావు జాస్మిన్. నువ్వే ఇలా ఉంటే అందమే ఆనందంతో కళ్ళప్పగించేలా ఉంటుంది నా చెల్లి. పని మనిషికి అంత సీనుందా? పండగప్పుడు కూడా పాత చీరేనా అని జాస్మిన్ కొత్త చీరలు ఇచ్చిందిగా పిన్ని. ఇప్పుడు ఒకటి కట్టుకొని ఎంట్రీ ఇస్తుంది. అటు చూడండి. బ్యూటిఫుల్. ఐ మీన్ సంగీత్ ప్రోగ్రామ్ అనగానే అందరూ బ్యూటిఫుల్గా రెడీ అయ్యి వచ్చారు కదా. ఇప్పుడు మీరనుకునే చిన్న పెద్ద ఎక్కువ తక్కువ అనే తేడాలు అవేవి కనిపించవు కదా. చెల్లి రా.